దేవుని కృప ఏమైందో మనకైతే తెలియదు. అంటే ఈ అమ్మాయి వాళ్ళ అక్క అంటే పెద్దమ్మ కూతురు మానవ సంఘంలో ఉండి ప్రార్థన చేస్తున్నాము, ధ్యాన కేంద్రంలో ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారని తెలిసి బిడ్డకు చెప్పిందంట, నాకు ఇక్కడ పాపకరమన్నా ప్రార్థన చేస్తున్నామని తెలిసిందేమో. ఆదివారం రోజు ఊరెళ్తే విలేజ్ పూజకి వీళ్ళు విచారణలో ఉన్నారనుకొని విచారణకి తీసుకొని వచ్చారు. మనోజ్ ఫాదర్ అక్కడ ఉన్నారు. ఈయనేమో విలేజ్కి వెళ్ళారు కాబట్టి విచారణలో పూజ చేసుకొని నేనున్నటువంటి ఆ ఊరు కూడా వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత ఏంటమ్మా అంటే ఎట్లా అంటే ప్రార్థన చేస్తారు. అంటే అమ్మాయి ఏం చేస్తుందంటే దూరంలో ఉండి ప్రార్థన చేయండి బాగా. నేనన్నా మంగళవారము ధ్యాన కేంద్రం చేయండి, ప్రార్థన చేద్దాం. సండే కదా ప్రార్థన పూజలోనే మండే కుదరదు. మంగళవారం అనగానే భార్యాభర్తలు ఇద్దరు కలిసి వచ్చారు. సంఘంలో రిట్రీట్ సెంటర్లో ఎవరో లేదు, ఒకరిని ఉన్నా. పాపం తిరువురు నుండి వచ్చారు కాబట్టి దూరం 30 కిలోమీటర్ల దూరంలో వచ్చారు. అవుతున్నారు ఏమవుతుంది. వారిని దేవాలయంలో మోకరింపచేసి ఈ దివ్య మందసాన్ని తెరిచి వారి ముందు ప్రతిష్ట చేసి ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఈ ప్రార్థన ఎలా అంటే దేవుని యొక్క వాక్కును ఒకదాని తర్వాత ఒకటి చెబుతూ ఉన్నప్పుడు ఈ బిడ్డంతా ఈ మాటలన్నీ కూడా నాకు సంబంధించినవి. ప్రతిదీ నా స్థితి ఎలా ఉన్నదో నా స్థితిని బట్టే ప్రభు నాతో మాట్లాడుతున్నాడని ప్రార్థనలో చేస్తూ చేస్తూ ఒక్కసారి ఆమెలో ఉన్నటువంటి చీకటి అనేది, అచాతపడి శక్తి అనేది బయటికి రావడం మొదలైంది. ఎప్పుడు పడి కింద పడిపోయి చొల్లు కాల్చుకుంటూ కుట్టులాడు. భర్తకేమో భయం వేస్తాం, ఒకడే ఉన్నాడు. ఒక్కసారి లేచి పై నుండి కిందకి దూకింది. హాల్ నుండి కిందకి దూకిపోయేపటికి అక్కడ ఈ గ్రిల్స్ అన్ని పెంచుండడం చేత దూకడం కుదరదు. గబాగబా కిందికి వెళ్ళిపోయి బస్ కింద పడిపోదాం, బండ్లన్నీ తిరుగుతూ ఉన్నాయి కదా, వాహనాల కిందకి వెళ్ళిపోదామంటే నేను వెళ్ళి తీసుకొని వచ్చి మళ్ళీ కూర్చోబెట్టి ఆ అమ్మాయికి నెత్తి మీద బైబిల్ పెట్టి చేతిలో ఏం చేశానంటే సిలువను పెడితే తల పడిపోతుందంట, చేతులు బరువైపోతుంది. మొయ్యలేకపోతున్నానండి, తీసేయండి నడుస్తూ ఉంటే అసలు ఏం చేయాలంటే అమ్మాయిలో ఉన్నది ఆ శక్తి దురాగం మాట్లాడుతున్నది. నేను ఒక ఆపరేటర్ని యాక్సిడెంట్లో మరణించాను. నేనేదో బయట ఉంటే నన్ను పట్టి బంధించి వీళ్ళ బంధువులే ఈ అమ్మాయిలోకి నన్ను పంపించారు. పంపించి ఇదిగో ఈ అమ్మాయి రక్తం కప్పుకొని చచ్చిపోయేలాగా, ఈ అమ్మాయిని చూసి ఈ భర్త కూడా మానసికంగా చనిపోవాలి, కుటుంబం నాశనం అవ్వాలని ఇలా చేశారు. అంటే ఎక్కడో చెప్పబోయేపటికి ఈ దివ్య మందసాన్ని తీసుకుని వెళ్ళి ఆ బిడ్డ యొక్క నెత్తి పరుస్తూ గట్టిగా నాకు కాల్ చేస్తున్నట్టున్నది, మండిపోతుంది, తీసేయని గట్టి పరుస్తుంటే ఏంటి అంటే ఈ అమ్మాయి వాళ్ళ సొంత ఆ భర్త వాళ్ళ బంధువులే చేతబడి చేశారు. వాళ్ళ పేరైతే నేను చెప్పను, ఎందుకంటే నన్ను ఆల్రెడీ బంధించారు. నేనైతే కావాలని అమ్మాయిలోకి రాలేదని చెబుతూ ఉన్నట్టుగా ఏం కూడా ఎక్కడ అన్నీ చెబుతూ ఉంటే వెళ్తావా వెళ్ళాలంటే బంధించేస్తున్నారు, వెళ్ళలేకపోతున్నాను. దేవుడు నీకు విడుదల ఇస్తాడు, ఒక మార్గాన్ని చూపిస్తాడు, ఆ మార్గంలో వెళ్ళిపోతామంటే
అలా చేస్తే నేను వెళ్ళిపోతాను, ఎందుకంటే వాళ్ళు అక్కడ నన్ను బంధించారు. వాళ్ళు ఎప్పుడైతే అక్కడ చేస్తూ ఉన్నారో నేను అప్పుడు ఈ అమ్మాయిలోకి వస్తున్నానని చెప్పినప్పుడు ఈ మందస్సాన్ని ఎప్పుడైతే అమ్మాయిని పిలిచి క్రీస్తు రక్తం చేత ఈ బిడ్డకు విడుదలను దయచేయన్నామో ఒక్కసారి పడిపోయి గట్టిగా వచ్చింది. ఆ సమయం నుండి అమ్మాయిలోకి ఇక ఎటువంటి చీకటి అనేది కానీ చేతబడి శక్తి అనేది కానీ ఏమి కూడా అమ్మాయిలోకి ఒక ప్రొటెస్టెంట్ సహోదరి సిఎస్ఐ సంఘానికి చెందినటువంటి బిడ్డ ఏం చేసిందంటే మొన్న 11వ తారీఖున జాగ్రత్త ప్రార్థన పెడితే దీక్ష పనులకు 1000 మంది జనంగా వచ్చారు. వాళ్ళందరూ ముందు లేచి సాక్ష్యం చెప్తున్నారు. ఆమె చెప్పినటువంటి సంఘటన కేవలం చేసింది ఈ యొక్క సప్రసాద్. ఇప్పటి వరకు కూడా అమ్మాయికి ఎటువంటి ఇబ్బంది కానీ ఏ బలహీనత కానీ ఏమీ కూడా అమ్మాయికి ఆ దివ్య మందస్సులో ఎంత శక్తి ఉన్నదో చూడండి. క్రీస్తు ప్రభువే ఆ దివ్య మందస్సులో ఆ యొక్క దివ్య సప్రసాద రూపంలో ఉన్నాడు. ఇప్పుడు మిమ్మందరినీ ఒక ప్రశ్న వేస్తూ ఉంటాను. మిమ్మందరినీ ఒక ప్రశ్న వేస్తున్నాను. ఎన్నిసార్లు మీరు ఈ యొక్క ఆరాధనలో పాల్గొంటారు? దివ్య సప్రసాద ఆరాధన ఉన్నారు. అసలు నేను పాల్గొన్నానన్న వాళ్ళు ఎంతమంది చేతులు చెప్పండి. నేను దివ్య సప్రసాద ఆరాధనను పాల్గొని ఉన్న ప్రార్థన చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఉన్నారు కదా. ఎందుకు నీవు ఈ మందస్సాన్ని ఆరాధిస్తున్నావు? అందరూ ఆరాధనలో పాల్గొన్న వారందరూ ఎందుకు మీరు ఈ దివ్య మందస్సాన్ని ఆరాధిస్తున్నారు? ఏమున్నది ఈ మందస్సులో మీరు ఆరాధించడానికి? అంతేనా? సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయం చదువుతాం. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 6వ అధ్యాయంలో 23 వచనాలు ఉన్నాయి. ఒక్కొక్క వచనము మనము ధ్యానం చేద్దాం. చదువుదామా? దావీదు ఇశ్రాయేలీయుల నుండి 30,000 మంది వీరులను ఎన్నుకొని